వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. సుభాష్ చంద్రబోస్ 1897 సంవత్సరం జనవరి 23న ఒరిస్సాలోని కటక్ పట్టణంలో జన్మించాడు. తల్లిదండ్రులు జానకీనాథ్ బోస్, తల్లి ప్రభావతి బోస్. ఆయన తండ్రి జానకీనాథ్ బోస్ ప్రముఖ న్యాయవాది. చిన్నప్పటి నుంచే బోస్ మంచి చదువరి. బ్రిటిష్ విద్యా విధానం మీద అసంతృప్తితో దేశభక్తి భావాలు పెరిగాయి. సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుతున్నప్పుడు బ్రిటిష్ అధికారుల తీరును చూసి తీవ్రంగా స్పందించాడు. 1920 సంవత్సరంలో బోస్ భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై అందులో 4వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లీషులో అత్యధిక మార్కులు సాధించాడు. బోస్ భారత జాతీయ కాంగ్రెస్లో చేరి గాంధీజీ నాయకత్వంలో పనిచేశాడు. సహాయ నిరాకరణోద్యమం సమయంలో మహాత్మా గాంధీ బోస్ను కలకత్తా పంపాడు. అక్కడ చిత్తరంజన్ దాస్తో కలిసి బోస్ బెంగాల్లో ఉద్యమం నిర్వహించాడు. కానీ కొన్ని రోజుల్లోనే ఆయన బలమైన చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయంతో గాంధీజీ నుంచి భిన్నంగా ఘాటైన పోరాటం వైపు మళ్ళాడు. 1937 సంవత్సరం డిసెంబర్ 26న బోస్ ఎమిలీ షెంకెల్ అనే తన కార్యదర్శిని వివాహం చేసుకున్నాడు. ఈమె ఆస్ట్రేలియాలో జన్మించింది. వీరికి ఒక పాప జన్మించింది. ఆ పాప పేరు అనిత. 1939 సంవత్సరంలో బోస్ ఫార్వర్డ్ బ్లాక్ అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించాడు. బ్రిటిష్ అధికారుల నుంచి విముక్తి కోసం ఆయన విదేశాలకు పయనమయ్యాడు. బోస్ జర్మనీలో హిట్లర్ను కలిశాడు. ఆ తర్వాత జపాన్కు వెళ్ళి భారత జాతీయ సైన్యం ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించాడు. జై హింద్ అన్న నినాదాన్ని బోసే మొదట ఉపయోగించాడు. ఐఎన్ఏ నేతృత్వంలో బ్రిటిష్ రాజును ఎదుర్కోవడానికి భారత సైనికులను కూడగట్టాడు. తుమ్ ముజే ఖూన్ దో మై తుమే ఆజాదీ దూంగా అనేది భారత యువతలో విప్లవాత్మక భావాలు రేకెత్తించింది. చాలామంది ప్రజలు బోస్ 1945 సంవత్సరంలో జపాన్లో విమాన ప్రమాదంలో బోస్ మరణించినట్లుగా అధికారికంగా ప్రకటించింది. కానీ ఆయన మరణం నిజంగా చనిపోయారా లేక ఇంకా ఎక్కడో బతికే ఉన్నారా అనే సందేహంలో ఉన్నారు. నేతాజీ భారత స్వాతంత్రానికి మార్గం సృష్టించిన ఘనతావంతుడు. ఆయన ధైర్యం, దేశభక్తి, త్యాగం అనేక తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేతాజీ చూపిన మార్గం నిర్భయంగా, నిజాయితీగా దేశానికి సేవ చేయడం. మనమంతా ఆయన ఆత్మీయ ఆశయాలను పాటిస్తూ భారత్కు గౌరవం తీసుకురావాలి. జై హింద్ ఇది బోస్ ఇచ్చిన నినాదం మాత్రమే కాదు, మన గర్వానికి గుర్తు. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. జై హింద్.